దిస్ ఈస్ ఫర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనలో మరో 60 శ్రీధర్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వీరవాసరం జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్పై ఆరోపణలు ఉన్నాయి. ఇల్లు ఇప్పిస్తానని మోసం చేశాడంటోంది బాధితురాలు. ఏడాది పాటు మహిళలతో జయప్రకాష్ సహజీవనం చేశాడంటూ కూడా చెప్పుకొస్తోంది అమ్మాయి. ఇన్ఫాక్ట్ ఆమె జనసేన పవన్ పై అభిమానంతో భీమవరం ఆఫీస్కు వెళ్ళానంటోంది. అదే అదునుగా చూసుకొని నన్ను లొంగ తీసుకున్నాడు అంటోంది సదరు మహిళ. ఇల్లు కొంటారని 10 లక్షలు బంగారం తీసుకున్నాడు అంటోంది సదరు మహిళ. ఇల్లు కొనివ్వలేదు, డబ్బు తిరిగి ఇవ్వలేదు అంటోంది ఆమె. జయప్రకాష్కు అమ్మాయిల పిచ్చి అంటోంది. అమ్మాయిలను తీసుకురా, డబ్బులు ఇస్తా అనేవాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె. నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది అమ్మాయి. ఇన్ఫాక్ట్ ఆమె వైసీపీ హయాంలో జనసేన జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు జయప్రకాష్. ఇప్పుడు అతగాడి చుట్టూ వివాదం నడుస్తోంది. మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్తో పాటు ఆ ఫోటోలో ఉన్నది అతగాడి జయప్రకాష్. ప్రస్తుతం అతగాడి మీద తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ఆ మహిళ. అసలు ఇంతకీ ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? ముందుగా ఒక ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే కనుక ఆ ఫోటోలో తనకు దెబ్బలు తగిలాయంటూ ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఫుటేజ్ని బయటపెట్టింది సదరు మహిళ. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక రియాక్షన్ కూడా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా. నాకు లక్ష్మణ్ గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా. నాకు క్లారిటీ వస్తుంది. మెంటల్ అంటే క్లారిటీ వచ్చిందని చెప్తావు. ఏమొచ్చింది క్లారిటీ? క్లారిటీ అంటే మీరు ఎవరని మొత్తం అంతా నేను ఇవ్వబడటం ఏంటి? నాకు అవసరం ఏంటి? ఇప్పుడు దానికి కాగితాలు ఉన్నాయి కదా, అన్ని నీకు అప్ చెప్తాను. అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. కాగితాలు గీతాలు ఏం అవసరం లేదు కానీ చైన్ కూడా నాకు వద్దు. కానీ మీరు శుభ్రంగా ఉండి సావు. ఇల్లు వద్దు, నాకు చైన్ వద్దు, ఏం వద్దు. కానీ ఎక్కడున్నా మీరు నాశనం అయిపోండి. ఫోన్లో అది ఏముందిలే కానీ నీలాంటి అన్ని బాగానే ఉంటాయి. ఏమన్నా కొత్తగా ఏం లేదు. ఇప్పటికే 100 సార్లు పెట్టాను మీకు సాగునద్దాలు. ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పటికే పోతున్నారు మీరు పెట్టుకుంటే. ఇప్పుడు ఏమైపోతుంది? ఏదో మీకేదో మిమ్మల్ని మీ పేరుని చూసి జేపీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి బొక్కలు ఇచ్చేసుకుంటది ఏమో కానీ నాకు అసలు ఇంత కూడా లేదు. నా దగ్గర నీకు ఉంటానికి ఏముండలే కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నువ్వే చెప్తున్నావు కదా. అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వే చెప్పు. మీద ఒట్టేసి చెప్పండి. చిన్న గారితో మాట్లాడుతాను, కిషోర్ గారితో మాట్లాడుతున్నట్ట మీలాగే నాకేమన్నా పిచ్చి కుర్రాళ్ళు పిచ్చి ఏమన్నా ఉందేంటి? కూడా నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇష్టమైన ఒక్కడే ఉండాలి. అది ఎవ్వరూ ఉండకూడదు. కానీ మిమ్మల్ని వేరేలాగా లెక్కేసుకున్నా వేరేదంతా మీరు తీసుకుంటూ మొత్తానికి వచ్చేసారు. ఫోన్లే ఇప్పుడు నీ మైండ్ లో మొత్తం మీ జాతకం చెప్పేసి ఒక ఓప్షన్ కలిగిచ్చేసి జీవితాలు నాశనం చేస్తారు. అలా మీ దృష్టిలో మీకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో 300 మంది ఉన్నారు. నీకు అర్థం అవట్లేదు. నీకు సైకోదానానికి నీకు ఒకటే మళ్ళీ చెప్తున్నాను. ఎవరినైనా బాగు చేయాలనుకుంటాను అనుకుంటారు. అంతేగాని చేయకపోవడం ఏంటి? నువ్వే ఒక్కళ్ళకి ఎవరికి చేశారు చెప్పండి? పెళ్లిళ్ళు చేస్తారు అయితే మహా అయితే. ఇంకా అంతకు మించి ఏమి చేయలేరు మీరు. మా వల్ల అవ్వలే కానీ నువ్వు శనివారం రేపు సాయంత్రానికి రెడీ చేసుకో. రేపు సాయంత్రం కల్లా నాకు 80,000 ఇచ్చారా సరే, లేదంటే లేదు. నేను 80,000 ఇవ్వడం కాదు, నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 80,000 కూడా లేవేంటి మీ దగ్గర? నా దగ్గర లేకపోవటానికి కాదు. మొన్న ఈ గేమ్స్ అయి పెట్టేశాను కదా, 30 లక్షలు ఖర్చు పెట్టేశాను. కబడ్డీ ఆడేస్తారు, చిన్న చిన్న పిక్కడేర్లు వేసుకుని వచ్చి అని చెప్పి ఖర్చు పెట్టేశారు. 5 అమ్మాయిలని 6 అమ్మాయిలని నా గెస్ట్ హౌస్ ఉంది అయ్యి అని చెప్పి పెట్టేశారు. నాకు ఒక్క 80,000 పెట్టి నా బంగారం విడిపించి నా దరిద్రం. బంగారం చెప్పానా నీకు 10 రోజులు ఇస్తానని? 10 రోజులు ఏమొద్దు నాకు. పిచ్చగా ఊర్లు చెప్తున్నావు. మీరు గోండా జయప్రకాష్ నాయుడు అయితే రేపు పొద్దునకి ఇడిపించండి.
నాకు ఇడిపించి ఇవ్వటం అది పెద్ద విషయం కాదు. దాని గురించిగా చెప్పి ముందు నీ కొంపకోళ్ళు వెళ్ళిపోయింది అనుకో. తర్వాత ఎప్పుడన్నా ఆలోచించి మీకు ఏదన్నా ఎక్కడో ఉంటే అప్పుడు ఇవ్వండి. నీకు ఉండటానికి ఇవ్వటానికి కాదు, అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొంపకి అద్దెలకి వెళ్తావు, బొక్కకి వెళ్తావు, అవన్నీ వేస్ట్. నువ్వు రెడీ చేసుకో. 6 నెలల నుంచి ఇదే చెప్పకుండా సాగదీ ఆలోచించుకో, మామూలుగా ఆలోచించు. నేను చేస్తా అన్నప్పుడు చేస్తున్నాను, అదేనా డబ్బులు మళ్ళీ వెనక్కి రావు. అది ఇచ్చేస్తే అయిపోతుంది. తర్వాత 5 లక్షల నుంచి నువ్వు తిన్నంగా బుద్ధిగా ఉన్నావు అనుకో, నేనే చూసిన సంబంధం చేసుకున్నావు అనుకో, నేనే రిజిస్ట్రేషన్ చేయించి నీకు అప్ చెప్తాను. గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రైతు ఆ కాన్వర్సేషన్ చూసారు కదా, బంగారం గురించి కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇలా మీరు అనేక విషయాలు దాంట్లో ఉన్నాయని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక బైట్ చూద్దాం. ఆ బైట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సదరు బాధితురాలు రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. దేవాలయంలో గొండపూడి శివాలయం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 year నుంచి గోండా జయప్రకాష్ నాయుడు అనే రిలేషన్లో ఉంటున్నాను. రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను, అది కొంటాను అని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి. నన్ను అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యా అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్నుపంపులు కొట్టేశాడంట. కన్నుపంపులు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడు. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అది అని చెప్పేది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకి కింద ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకు నా దగ్గరే ఉండాలి అది అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళని దగ్గరికి, ఆయన దగ్గరికి తెచ్చుకున్నాను. నేను అలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటావు, నువ్వు వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. తను ఇష్టపడి నేను టాటూ కూడా ఎంచుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది. అయితే ఇంకా అలా నచ్చకపోయేసరికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసిరా, నీకు వెళ్ళి ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ ఇవ్వడు. మళ్ళీ నేను పర్సనల్ గా డబ్బులు ఇచ్చేదానండి ఆయనకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోన్లు ఎత్తడం మానేసి నాకు ఫోన్లు చేయకుండా ఉండేవాడు. ఇలా పరిచయం చెయ్యి, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను అది అని చెప్పేసి అమ్మాయిని తీసుకురమ్మనేవాడు. నేను ఎవరిని తీసుకెళ్లేదాను కదా, వేరే వాళ్ళకి ఫోన్లు చేసి అమ్మాయిని తెప్పించుకునేవాడండి. నాతో పాటు బీచ్కి వచ్చింది వేరే అమ్మాయి అండి. వేరే వాళ్ళు పంపిస్తే అమ్మాయిని తీసుకొచ్చారండి బీచ్కి. అయితే ఇంకా అలా నచ్చక అమ్మాయితో తిరిగేస్తున్నాడు అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి నేను ఉండనని చెప్పేసి మా ఇంటికి వచ్చేసానండి. మా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయిలతోటి మాట్లాడి మళ్ళీ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అలా కంటిన్యూ కొట్టేసాడండి. ఇంకా కన్నుపగులు కొట్టేస్తే ఇలా ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్ని నా ఫోన్ లో ఉన్నాయి. నువ్వు ఇలా మోసం చేసేస్తుంటే నేను రోడ్ ఎక్కి ఇచ్చేస్తానని చెప్పి ఒకసారి రోడ్ మీద కూర్చొని అయితే తర్వాత నా ఫోన్ అవి తీసుకెళ్లి వాటర్ లో వేసి ఇంకా వేరే ఫోన్ కొత్త సిమ్ ఇచ్చాడండి నాకు. అమ్మాయిలండి ఎవరో ఆంటీలు పంపించేవాళ్ళంటే ఆంటీలు ఫోన్ చేసేవాడు. ఆంటీలు ఫోన్ చేస్తే ఆంటీలు అమ్మాయిని పంపించేవాడు. ఆఫీస్కే వచ్చేవాళ్ళండి అమ్మాయిలు, ఆఫీస్కే తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి నన్ను వెళ్ళి తీసుకురమ్మనేవాడు, నేను వెళ్ళి బండి మీద ఒక్కొక్కసారి తీసుకొచ్చేదానండి. దింపడానికి వెళ్ళినప్పుడు అయితే యాక్సిడెంట్ అయిపోయి నా కాల్ అప్పుడు విరిగిందండి. అప్పటి నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్ళడం మానేసి గొడవలు పెట్టుకుని ఇంకా వెళ్ళట్లేదండి ఆఫీస్కి. అతని పేరేం పేరమ్మా, అతను ఏం చేస్తాడు? ఆయన నేను పరిచయం అయిన కొత్తలో అయితే ఆయన ఏం చేస్తాడు అన్నది ఏమీ తెలియదండి. వేరే వాళ్ళు ఇలా అబ్బాయి ఉన్నాడు అయ్యి అని చెప్పేసి నాకు పెళ్ళయిందండి. పెళ్ళైపోయి నేను విడాకులు కూడా అయిపోయాను. ఇంక నేను బతుకు తీరు కోసం ఏదో ఒకటి చిన్న జాబ్ అన్నది ఏదన్నా బ్యూటిషియన్ అన్నది చేసుకుంటూ ఉంటాను. ఆ బ్యూటిషియన్ అయిన ఆంటీ తీసుకెళ్లి పరిచయం చేసిందండి. ఈయన పేరు ఈయన ఎవరో కూడా నాకు తెలియదు దీవారు వచ్చేంత వరకు అండి. తర్వాత నేను గోల్డా జయప్రకాష్ నాయుడు, నేను జడ్పీటీసీ వీరవసరానికి అన్ని నేను చెప్తేనే నాకు తెలిసిందండి. అయినా సరే 1 year రిలేషన్ లో కంటిన్యూ చేసామండి. రోజు ఆఫీస్ లోనే ఉండేదాన్ని, వంటలు చేసేదాన్ని, రోజు ఇంకా అక్కడే ఉండేదాన్ని. వర్క్ చేసేదాన్ని వర్క్ లేదండి, వంట చేస్తే ఇంకా అలా వైఫ్ కింద అలా ఉండిపోయినానండి. నేను ఉండిపోతే అప్పుడప్పుడు ఇలాగా అమ్మాయిని తెచ్చుకోవడం ఇలాగా అని చెప్పి ఎవరికి ఏ అమ్మాయికి కూడా నచ్చదు కదండి. ఇంకా ఆ విషయాల్లో గొడవలండి.
ఇంకా అలా కొంచెం కొంచెం ఇల్లు ఇస్తానని చెప్తే ఇల్లు కోసం 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలు వేరే డబ్బులు నేను ఇంకా వేసుకొని ఇల్లు కొంటాను అని చెప్పి ఎక్కడో చిన్న ఇల్లు చూపిస్తారు, నీకు నచ్చలేదంటే నా డబ్బులు ఎత్తలేదండి, నా బంగారం దగ్గర పెట్టుకున్నాను, నా బంగారం కూడా ఇవ్వట్లేదండి, రేపు నా దగ్గరికి ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్తున్నాను. నువ్వు రాను వచ్చు నాతో కలుపుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఫైనల్ ఏం కోరుకున్నామా? నాకు నా డబ్బులు నా బంగారం ఇస్తే చాలండి, శారీరకంగా వాడుకున్నందుకు నేను ఇష్టపడి కూడా వెళ్ళాను కదండి, నాకు న్యాయం జరిగేదని చేస్తే చాలు. అతను ముందుగా మ్యారేజ్ అయిందని సంగతి తెలుసా? తెలుసండి, విడాకులు అయిపోయినాయి అని కూడా తెలుసండి, పిల్లలు ఉన్నారని కూడా తెలుసండి. తెలియని వ్యక్తి దగ్గరికి వేరే ఆవిడ పంపిస్తాను వెళ్ళాము. ఇలా నార్మల్ గా ఉంటారు కదండి, ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉండకు వేరే వాళ్ళతో. రైట్, అది సదరు బాధితురాలు జయప్రకాష్ గురించి చెప్తున్న మాటలు. తనను శారీరకంగా మానసికంగా వేధించాడంటూ కూడా చెప్తోంది సదరు బాధితురాలు. ఈ క్రమంలో ఎటువంటి అడుగులు వేయడం జరుగుతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, రైట్, మనోజ్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళిద్దరూ చాలా చనువుగా ఉన్న విజువల్స్ని కొన్నిటిని ఆమె రిలీజ్ చేశారు. కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ విజువల్స్ని ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకరినొకరు చేయి పట్టుకొని, చాలా గాఢంగా చేయి పట్టుకొని కార్కి సంబంధించి కార్లో ఉన్నప్పుడు ఆ విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఒకరినొకరు చేయి పట్టుకొని చాలా చనువుగా ముందుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అండ్ టాటో గురించి మై లవ్ అంటూ అక్కడ టాటోని చూపించిన సందర్భం కూడా. అసలు ఏం జరిగింది ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహితమైన ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా సాన్నిహిత్యం ఉందని చెప్పి టపాసులు పేల్చిన సందర్భం, దట్ టు మిడ్ నైట్. అదేనా బర్త్డే పార్టీనా? ఇంతకీ ఆ విజువల్లో ఉన్నది సదరు బాధితురాలు అండ్ జయప్రకాష్ అయినా? ఇది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. బహుశా దీని మీద క్లారిటీ రావాల్సిన అవకాశం రెండు ఉన్నాయి. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, అసలు ఏం జరిగింది? అట్ ద సేమ్ టైం చాలా సరదాగా, ఒకవేళ ఆ ఫుటేజెస్ రియల్ అనుకుంటే కనుక సరదాగా కనిపించిన క్షణాలు ఉన్నాయి, తర్వాత దాడికి పాల్పడిన క్షణాలు కూడా ఆమె చెబుతూ ఉన్నారు, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ట్రూ అనుకుంటే కనుక. సో ఇక్కడ బాధితురాల ఆరోపణ ఏంటి? దీని మీద జయప్రకాష్ ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? థ్యాంక్ యూ సచిన్. వాస్తవంగా ఇక్కడ కొండా జయప్రకాష్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల్లో మొట్టమొదటి జనసేన జెడ్పీటీసీ అని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి కూడా కొండా జయప్రకాష్ నాయుడు భీమవరం నియోజకవర్గంలో చాలా యాక్టివ్ రోల్ పోషించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కూడా కాస్త ఫైరింగ్ గా ఉన్న నేత జనసేనలో ఎవరన్నా ఉన్నారంటే కొండా జయప్రకాష్ అని చెప్పాలి. అయితే అప్పటి నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో తనకంటూ ఒక మార్క్ వేసుకున్న కొండా జయప్రకాష్ నాయుడును చాలా మంది దానికి సంబంధించి కొంత టీం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈమె కూడా ఎవరైతే మద్దాల విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ జనసేనకు సంబంధించి పార్టీ సిద్ధాంతాలతో పాటు కొండా జయప్రకాష్ నాయుడుకి సంబంధించి ఆ ఆఫీస్ దగ్గర జరుగుతున్న కార్యకలాపాలకు ఆకర్షితులై ఆమె కూడా ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్ళింది. తరచూ వెళ్లడంతో జయప్రకాష్ నాయుడు కూడా ఆమెను దర్శించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ నేపథ్యంలో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. అవన్నీ కూడా మనం వీరిద్దరూ మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్స్ లో స్పష్టంగా వినొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే ఎవరైతే మద్దాల విజయలక్ష్మి అంటే కొండా జయప్రకాష్ నాయుడుతో ఉందో తాను ప్రస్తుతానికి అయితే బయటకు వచ్చి మాట్లాడిన ఒకే ఒక అంశం, తనని దగ్గర నుంచి దాదాపు 10 లక్షల వరకు తీసుకున్నాడు. అంతేకాకుండా తన నుంచి బంగారంతో పాటు 10 లక్షలు ఈ రెండు కూడా తీసుకున్నాడు. అయితే నేను కావాలని ఇష్టపూర్వకంగానే తనతో ఉన్నాను కాబట్టి దానికి కాస్త నాకు పర్వాలేదు. అయినప్పటికీ కూడా నన్ను ఏ విధంగా మోసం చేస్తారు, నా దగ్గరే 10 లక్షలు తీసుకుని నా మెడలో ఉన్న బంగారాన్ని కూడా ఆయన తాకట్టు పెట్టాడని కూడా ఆ బాధితురాలు చెప్తుంది. అంతేకాకుండా నీకు ఏదైతే నాతో నువ్వు సహజీవనం చేస్తున్నావో అయినప్పటికీ కూడా నీకు వేరే పెళ్లి చేస్తాను, నీకు వేరే పెళ్లి చేసినప్పటికీ కూడా నువ్వు నాతోనే ఉందువు గాని అని ఒక మాట కూడా ఆమెను చాలా బాధించింది. అయితే ఆమె కూడా దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆమె కూడా చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఆమెకు సంబంధించిన డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా ఆమెకి ఇస్తానన్న హౌస్ కూడా ఇవ్వలేదంటూ కూడా ఆమె బయటకు వచ్చి మీడియా సమావేశంలో చెప్తూ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి జయప్రకాష్ నాయుడు ఇప్పటికీ వరకు కూడా ఎటువంటి స్పందించలేదు. ఈమె ఎవరైతే మద్దాల విజయలక్ష్మి తాను కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అయితే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా కూడా అంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య వీరిద్దరికి కాస్త ఇబ్బందులకు గురవడం, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో వీరిద్దరికి మధ్య తేడా రావడంతో ఈ విధంగా జరిగింది. పెద్ద ఎత్తున అంటే దాదాపు విజయలక్ష్మి చెప్తున్న బాధితురాలు విజయలక్ష్మి చెప్తున్న దాని ప్రకారం నేను 10 లక్షలకు పైగా అతనికి హ్యాండ్ క్యాష్ ఇచ్చాను, అంతేకాకుండా అప్పుడప్పుడు నా దగ్గర ఉన్న నగదును కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టేవారంటూ కూడా
ఆమె చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎప్పుడైనా డబ్బులు అడుగుతుంటే నా దగ్గర ఎక్కడా డబ్బులు లేవు, ఇటీవల సంక్రాంతి కోడి పందాల్లో దాదాపు లక్షలాది రూపాయలు నేను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటూ కూడా దీనిపై ఆమెకు జయప్రకాష్ నాయుడు చెప్పడంతో ఇవన్నీ విసిగి చెంది కూడా ఆమె బయటకు వచ్చి ఈ విధంగా మీడియా సమావేశం పెట్టింది. అయితే నేను ఇప్పటివరకు కూడా ఈ విధంగా రావడానికి ప్రధానమైన కారణం నన్ను ఇటీవల కూడా తీవ్రంగా గాయపరిచాడంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ గాయపరిచిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే తీవ్రంగా కంటి వద్ద కూడా ఆమెను బలంగా కొట్టడంతో పాటు చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా బాధితురాలు చెప్తుంది. అయితే ముందు నుంచి కూడా జయప్రకాష్ కి సంబంధించి నాయకత్వ లక్షణాలు నచ్చి నేను అతని పార్టీ కార్యాలయానికి దగ్గర అయ్యాను, ఆయన కూడా పరిచయం అయ్యారు, పరిచయం కాస్త ప్రేమగా మారింది. నేను ఆయనతో ఉన్న లవ్ ఎఫెక్షన్ తో ఆయన నా చేతి మీద కూడా పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానంటూ కూడా చెప్తుంది. అయితే ఆయనకి ఒకటే అమ్మాయిల పిచ్చి, నేను ఎన్నోసార్లు నన్ను ఇతర అమ్మాయిల్ని కావాలంటే నేనే వాళ్ళని తీసుకొచ్చి ఈ వద్దకు పంపించేదాన్ని, అయితే దానికి సంబంధించిన అమౌంట్ విషయంలో కూడా నేనే వాళ్ళకి ఇచ్చేదాన్ని, నాకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఇవ్వలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కేవలం అమ్మాయిలను ఆయన ఈ విధంగా వాడుకుంటాడే తప్ప చాలా అమ్మాయిల పిచ్చి ఎక్కువ అంటూ కూడా ఈ బాధితురాలు చెప్తున్న పరిస్థితి నెలకొని మేమిద్దరం చాలా లవ్ లో ఉన్నాము, అయినప్పటికీ కూడా నేను ఆయనతో సక్రమంగానే ఉన్నాను. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ కు వచ్చేసరికి దాదాపు నా దగ్గర 10 లక్షలు తీసేసుకోగా నా దగ్గర ఉన్న నగదుతో పాటు బంగారం కూడా తీసేసుకుని ఇప్పుడు నన్ను రోడ్డు పాలు చేశారంటూ కూడా బాధితురాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటీవల జయప్రకాష్ కి సంబంధించి బర్త్డే కార్యక్రమాలు కూడా జరిగాయి. ఒక 2 రోజుల క్రితమే ఆయన జయప్రకాష్ బర్త్డే కూడా జరిగింది. బర్త్డేకి సంబంధించి పేరుపాలెం భీమవరంకి సుదూర ప్రాంతంలో ఉన్న సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో పేరుపాలెం వద్దకు కూడా వీరు అర్ధరాత్రి వెళ్లారు. ఆ సమయంలో గొండ జయప్రకాష్ నాయుడు కూడా ఏదైతే ఫైర్ క్రాకర్స్ చేతితో పట్టుకోవడంతో విజయలక్ష్మి కూడా చేతితో పట్టుకోవద్దు, జాగ్రత్త ప్రకాష్ అంటూ కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. అయితే వీరిద్దరు కూడా కార్ జర్నీతో పాటు వీరి యొక్క సాన్నిహిత్యం అంతా కూడా ఆమె బయటపడింది. అయితే వీరిద్దరికి సంబంధించిన గల విభేదాలకు గల ప్రధాన కారణం ఫైనాన్షియల్ మ్యాటర్. ఇటీవల తాను కోడి పందాల్లో తీవ్రంగా నష్టపోయిన, లక్షలాది రూపాయలు నేను నష్టపోయినా, నీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదంటారు. అంతేకాకుండా జయప్రకాష్ నాయుడు నాకు ఇల్లు నిర్మించేస్తానన్నాడు, తనతోనే ఉంచుకుంటానన్నాడు, అంతేకాకుండా నన్ను శారీరకంగా కూడా అనేక సార్లు వాడుకున్నారంటూ కూడా విజయలక్ష్మి చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే కొండా జయప్రకాష్ నాయుడు పై ఆయన్ని ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమైంది. ప్రస్తుతానికైతే జయప్రకాష్ దీనిపై ఎటువంటి విధంగా కూడా స్పందించలేదు. ఆమె ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్ తో సహా ఆమె మీడియా ముందుకు వచ్చింది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ తో సహా ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఆ వాయిస్ రికార్డ్స్ లో కూడా ఓకే ఇద్దరు కూడా కావాలనుకున్నారు కాబట్టి ఇద్దరు కూడా చాలా దారుణంగా మాట్లాడుకున్న మాటలే కాబట్టి వారిద్దరు ఇష్టపూర్వకంగా మాట్లాడుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఒకటి ఫైనాన్షియల్ మ్యాటర్ తో పాటు ఎవరైతే బాధితురాలు ఉందో తన వద్ద 10 లక్షల రూపాయలు తీసుకోవడంతో పాటుగా ఆమె నగదు, ఆమెకు సంబంధించిన బంగారాన్ని కూడా జయప్రకాష్ నాయుడు తీసుకుని తాకట్లు పెట్టాడు. అంతేకాకుండా ప్రధానంగా ఆమె ఆరోపిస్తున్న ఇంకొక మాట, తనకు నచ్చిన అమ్మాయి కావాలంటే నాకు చెప్తాడు, ఆమెను తీసుకురమ్మంటాడు, తర్వాత తీసుకొచ్చిన తర్వాత కనీసం అమౌంట్ విషయంలో కూడా నాకు ఇచ్చే ప్రసక్తి ఉండదు, నేనే అమౌంట్ తీసుకొచ్చిన వాళ్ళకి నేనే ఇచ్చుకుంటానంటూ కూడా ప్రధానంగా అతను ఒక అమ్మాయిల మోజులో ఎక్కువగా ఉంటాడంటూ కూడా చెప్తుంది. అంతేకాకుండా గంజాయికి సంబంధించిన చాక్లెట్లు కూడా నన్ను తినమనేవాడు అంటూ కూడా బాధితురాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికి అయితే ఇది కాస్త పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గొండ జయప్రకాష్ నాయుడు నాయకత్వ లక్షణాలకు చాలా మంది గతంలో ఆకర్షితులయ్యేవారు. ప్రస్తుతం ఈ విధంగా జయప్రకాష్ నాయుడు చేయడంతో ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో జనసేనతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేనకు సంబంధించిన నేతలు ఈ విధంగా చేయడంతో పాటు మరొకసారి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎలాంటి ఘటన జరగడంతో ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు డైలమాలో పడ్డారని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. తనకు సంబంధించిన డబ్బుతో పాటు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టడం, లక్షలాది రూపాయలు బకాయిలు ఉండడంతో జయప్రకాష్ నాయుడు నుంచి నేను బయటకు వచ్చిన. అయితే దానికి సంబంధించి ఆమె ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే జయప్రకాష్ నాయుడు లైవ్ లో ఆమెకు ఫోన్ చేశాడు. నువ్వు ఎక్కడున్నావో వెంటనే నా దగ్గరికి వస్తావా, లేకపోతే నేను నీ దగ్గరికి రానంటూ కూడా జయప్రకాష్ నాయుడు ఆమెతో మాట్లాడాడు. నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇస్తాను, అంతేకాదు అయితే నువ్వు ఆ విధంగా వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటూ కూడా ఆమెతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఆమె లౌడ్ స్పీకర్ కూడా ఆన్ చేసింది లైవ్ లో. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా కాస్త గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జనసేనకు సంబంధించిన జెడ్పీటీసీ ఈ విధంగా చేయడం, అంతేకాకుండా ప్రజాకర్షణ గల నేత ఈ విధంగా ఉండడం, ఒకవేళ ఇద్దరు సహజీవనం చేసుకున్నప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకపోతుంది. అయినప్పటికీ కూడా ఈ బాధితురాలు ఎవరైతే మద్దాల విజయలక్ష్మి ఉందో తనను శారీరకంగా వాడుకోవడంతో పాటు ఆమె దగ్గర ఉన్న బంగారం నగదుతో పాటుగా ఇంకా కావాలంటూ కూడా ఆమెను రకరకాలుగా అడగడం తీవ్ర ఇబ్బందులకు గురైంది ఆమె. అంతేకాకుండా ఇటీవల ఆమెను తీవ్రంగా గాయపరిచారు. గాయపరిచిన నేపథ్యంలో వాచింది.
ప్రధానంగా దీనికి సంబంధించి బాధితురాలు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు కంప్లైంట్ పెట్టే ఆలోచన ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా కాస్త ఉభయ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొండ జయప్రకాష్ నాయుడు అయితే దీనికి సంబంధించి వివరణ ఎలా ఇచ్చుకుంటారనేది వేచి చూడాలి. పక్కాగా కూడా ఇద్దరు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ తో చాలా దారుణంగానే మాట్లాడుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి వివరణ కొండ జయప్రకాష్ నాయుడు ఇస్తారనేది వేచి చూడాలి. అయితే దీనికి సంబంధించి బాధితురాలు ఒకటే చెప్తుంది, నేను ఇష్టపూర్వకంగానే తన వద్దకు వెళ్ళాను, అయితే అది వేరే విషయం, అయినప్పటికీ కూడా నేను అతని దగ్గర ఉంటే నా దగ్గర ఉన్న 10 లక్షలు తీసేసుకోవడంతో పాటు బంగారం కూడా ఏ విధంగా తాకట్టు పెడతారంటూ కూడా ఆమె చెప్పుకొస్తుంది. నేను 10 సార్లు నా డబ్బు నా బంగారం ఏమంటే నా దగ్గర లేదంటూ కూడా ఆయన తప్పించుకుంటున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి నాకు ఇల్లు నిర్మించిస్తారు కదా, ఇస్తానన్నారు కాబట్టి నాకు ఇల్లు నిర్మించిస్తానని ఇంకా అడుగుతుంటే ఆయన జవదాడుతున్నారంటూ కూడా బాధితురాలు చెప్తుంది. అయితే ఈ వివాదం కాస్త ఎటు మలుపు తిరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. బాధితురాలు మాత్రం ఏదో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వబోతుంది. సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బిఫోర్ కంటిన్యూ చేసే కన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశం మీద సదరు బాధితురాలు రియాక్ట్ అవుతున్నారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. బట్ అంతకన్నా ముందు ఒకసారి కాల్ రికార్డింగ్ విందాం. లక్ష్మణ్ గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. నేను రెడీ చేసుకున్నా, నాకు క్లారిటీ వస్తుంది. మెంటల్ అంటే క్లారిటీ వచ్చిందని చెప్తావు, ఏమొచ్చింది క్లారిటీ? క్లారిటీ అంటే మీరు ఎవరని మొత్తం అంతా నేను ఇవ్వబడటం ఏంటి, నాకు అవసరం ఏంటి? ఇప్పుడు దానికి కాగితాలు ఉన్నాయి కదా, అన్ని నీకు అప్ చెప్తాను, అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. కాగితాలు గీతాలు ఏం అవసరం లేదు కానీ చైన్ కూడా నాకు వద్దు. కానీ మీరు శుభ్రంగా ఉండి సావు. ఇల్లు వద్దు, నాకు చైన్ వద్దు, ఏం వద్దు. కానీ ఎక్కడున్నా మీరు నాశనం అయిపోండి. ఫోన్లో అదేముందిలే కానీ నీలాంటి అన్ని బాగానే ఉంటాయి. ఏమన్నా కొత్తగా ఏం లేదు. ఇప్పటికే 100 సార్లు పెట్టాను మీకు సాగునద్దాలు, ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పటికే పోతున్నారు మీరు పెట్టుకుంటే. ఇప్పుడు ఏమైపోతుంది? ఏదో మీకేదో మిమ్మల్ని మీ పేరుని చూసి జేపీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి బొక్కలు ఇచ్చేసుకుంటది ఏమో కానీ నాకు అసలు ఎంత కూడా లేదు. నా దగ్గర నీకు ఉంటానికి ఏముండలే కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నువ్వే చెప్తున్నావు కదా, అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వే కదా చెప్పు. మీద ఒట్టేసి చెప్పండి. చిన్న గడితో మాట్లాడుతున్నాను, కిషోర్ గడితో మాట్లాడుతున్నాను, మాట్లాడుకున్నట్ట మీలాగే నాకేమన్నా పిచ్చి కుర్రాళ్ళు పిచ్చి ఏమన్నా ఉందేంటి? కూడా నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇష్టమైన ఒక్కడే ఉండాలి, అదే ఎవ్వరూ ఉండకూడదు. కానీ మిమ్మల్ని వేరేలాగా లెక్కేసుకున్నా వేరేదంతా మీరు తీసుకుంటూ మొత్తానికి వచ్చేసారు. ఫోన్లే ఇప్పుడు నీ మైండ్ లో మొత్తం మీ జాతకం చెప్పేసి ఒక ఓప్షన్ కలిగిచ్చేసి జీవితాలు నాశనం చేస్తారు. అలా మీ దృష్టిలో మీకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో 300 మంది ఉన్నారు. నీకు అర్థం అవట్లేదు. నీకు సైకోదనానికి నాకు నీకు ఒకటే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా బాగు చేయాలనుకుంటాను. అనుకుంటారు అంతేగాని చేయకపోవడం ఏంటి? నువ్వే చెప్తే ఒక్కళ్ళకి ఎవరికి చేశారు చెప్పండి? పెళ్లిళ్ళు చేస్తారు అయితే మహా అయితే, ఇంకా అంతకు మించి ఏమి చేయలేరు మీరు. మా వల్ల అవ్వలే కానీ నువ్వు శనివారం రేపు సాయంత్రానికి రెడీ చేసుకో. రేపు సాయంత్రం కల్లా నాకు 80,000 ఇచ్చారా సరే, లేదంటే లేదు. నేను 80,000 ఇవ్వడం కాదు, నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 80,000 కూడా లేవేంటి మీ దగ్గర? నా దగ్గర లేకపోవటానికి కాదు, మొన్న ఈ గేమ్స్ అయి పెట్టేశాను కదా, 30 లక్షలు ఖర్చు పెట్టేశాను. కబడ్డీ ఆడేస్తారు, చిన్న పిక్కడేర్లు వేసుకుని వచ్చి అని చెప్పి ఖర్చు పెట్టేస్తారు. 5 అమ్మాయిలని 6 అమ్మాయిలని నా గెస్ట్ హౌస్ ఉంది అయ్యి అని చెప్పి పెట్టేశారు. నాకు ఒక్క 80,000 పెట్టి నా బంగారం విడిపించి నా దరిద్రం. బంగారం చెప్పానా నీకు 10 రోజులు ఇస్తానని? 10 రోజులు ఏమొద్దు నాకు. పిచ్చగా ఊర్లు చెప్తున్నావు. మీరు గోండా జయప్రకాష్ నాయుడు అయితే రేపు పొద్దునకి ఇడిపించండి. నాకు ఇడిపించి ఇవ్వడం అది పెద్ద విషయం కాదు, దాని గురించి చెప్పి ముందు నీ కొంపకోలు వెళ్ళిపోయింది అనుకో. తర్వాత ఎప్పుడన్నా ఆలోచించి మీకు ఏదన్నా ఎక్కడో ఉంటే అప్పుడు ఇవ్వండి. నీకు ఉండటానికి ఇవ్వటానికి కాదు, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొంపకి అద్దెలకి వెళ్తావు, బొక్కకి వెళ్తావు, అవన్నీ వేస్ట్. నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 6 నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ సాగదీ. ఆలోచించుకో, మామూలుగా ఆలోచించు. నేను చేస్తా అన్నప్పుడు చేస్తున్నాను,
అదేనా డబ్బులు మళ్ళీ వెనక్కి రావు. అది ఇచ్చేస్తే అయిపోతుంది. తర్వాత 5 లక్షల నుంచి నువ్వు తిన్నంగా బుద్ధిగా ఉన్నావు అనుకో, నేనే చూసిన సంబంధం చేసుకున్నావు అనుకో, నేనే రిజిస్ట్రేషన్ చేయించి నీకు అప్ చెప్తాను.